హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అచీవర్స్ అకాడమీ హబ్. ఈరోజు మనం సీటెట్ ర్యాపిడ్ రివిజన్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఆఫ్టర్ గెటింగ్ హర్ట్ డ్యూరింగ్ ఎ ప్లే యాక్టివిటీ రోహన్ స్టార్టెడ్ క్రయింగ్ సీయింగ్ దిస్. హిస్ ఫాదర్ రెస్పాండెడ్, డోంట్ బిహేవ్ లైక్ గర్ల్, బాయ్స్ డోంట్ క్రై. ది స్టేట్మెంట్ బై ద ఫాదర్. సో ఇక్కడ రోహన్ అనే అబ్బాయి ఉన్నాడు కదా, సో అతన్ని ఫాదర్ చూస్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు వాళ్ళ ఫాదరు, డోంట్ బిహేవ్ లైక్ గర్ల్స్ లాగా బిహేవ్ చేయొద్దు, ఎందుకంటే బాయ్స్ ఏడ్వరు అని చెప్తున్నారు, బాయ్స్ డోంట్ క్రై అని చెప్తున్నాడు. సో ఇది ఈ స్టేట్మెంట్ దేని కిందకి వస్తుందో చూద్దాం. ఫస్ట్ వన్, రిఫ్లెక్ట్స్ జెండర్ స్టీరియో టైప్. సెకండ్ వన్, ఛాలెంజెస్ జెండర్ స్టీరియో టైప్. థర్డ్ వన్, రెడ్యూసెస్ జెండర్ బయాస్. ఫోర్త్ వన్, ప్రమోట్స్ జెండర్ ఈక్వాలిటీ. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి it reflects gender stereotype. Option 1 is the correct answer. It reflects gender stereotype. Next question, in a progressive classroom. So progressive classroom ఎలా ఉండాలి? ఆప్షన్ చూడండి. ఫస్ట్ వన్, ఏ టీచర్ షుడ్ ఫాలో ఫిక్స్డ్ కరికులం. సెకండ్ వన్, ద ఎంఫసిస్ షుడ్ బి ఆన్ కాంపిటీషన్ అమాంగ్ స్టూడెంట్స్. థర్డ్ వన్, ample opportunities should be provided for construction of knowledge. Fourth one, student should be labeled on the basis of their academic scores. సో ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ ఎలా ఉండాలి? ఇట్ షుడ్ ఫిక్స్డ్ కరికులం అన్నాడు. టీచర్ షుడ్ ఫాలో ఫిక్స్డ్ కరికులం. సో టీచర్ ఫిక్స్డ్ కరికులంని ఫాలో అవ్వకూడదు, దానికి కావాల్సిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ పోవాలన్నమాట, ఉన్నది ఉన్నట్లు చెప్పకూడదు. నెక్స్ట్ సెకండ్ వన్, కాంపిటీషన్ అన్నారు చూడండి. సో కాంపిటీషన్ వచ్చేసి నెగిటివ్ వర్డ్, సో ఇది కూడా రాదనమాట. ఫోర్త్ వన్ చూడండి, అకాడమిక్ షుడ్ బి లేబుల్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది అకాడమిక్ స్కోర్స్ అన్నారు, స్కోర్స్ గురించి చెప్పడం, సో ఇది కూడా నెగిటివ్ వర్డ్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పిల్లలకి ఆపర్చునిటీస్ ఇవ్వాలి, అలానే పిల్లలకి కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ కూడా ఇవ్వాలి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, after observing that students are struggling to proceed further on an ongoing activity, a teacher decides to provide cues and hints in form of what, why, how, according to Lev Vygotsky. According to Lev Vygotsky theory, his strategy of teacher will అన్నారు. సో లెవ్ వైగోట్స్కీ గురించి అడుగుతున్నాడు అనమాట లెవ్ వైగోట్స్కీ. సో ఏమంటున్నారు, టీచర్ డిసైడ్స్ ప్రొవైడ్ కాజ్ హింట్స్ ఇస్తున్నారు, హింట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్, వై, హౌ అని. సో కింద చూద్దాం, డిమోటివేట్ ద చిల్డ్రన్ టు లెర్న్. సో డిమోటివేట్ అన్నాడు, డిమోటివేట్ కాదు, సో మోటివేట్. సో ఫస్ట్ వన్ రాంగ్. యాక్ట్ యాజ్ ఎ స్కఫోల్డ్ ఫర్ లెర్నింగ్. స్కఫోల్డింగ్, లెవ్ వైగోట్స్కీ మీన్స్ స్కఫోల్డింగ్. సో ఎంకేఓ, జెడ్పీడి, స్కఫోల్డింగ్, సో ప్రైవేట్, సో ఇలాంటివన్నీ వైగోట్స్కీవే. సో కాజ్ విత్డ్రాల్ టెండెన్సీ అమాంగ్ ద స్టూడెంట్స్. సో ఇది కూడా రాంగ్. బీ మీనింగ్లెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. సో మీనింగ్లెస్గా, సో దీన్ని లెర్నింగ్లో ఉపయోగించకూడదు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following is correct in the context of socialization of children. సో కరెక్ట్ సెంటెన్స్ అడుగుతున్నాడు అబౌట్ సోషలైజేషన్ చిల్డ్రన్. ఫస్ట్ వన్, స్కూల్ ఈజ్ ఎ సెకండరీ సోషలైజేషన్ ఏజెంట్ అండ్ ఫ్యామిలీ ఈజ్ ఎ ప్రైమరీ సోషలైజేషన్ ఏజెంట్. సెకండ్ వన్, స్కూల్ ఈజ్ ఎ ప్రైమరీ సోషలైజేషన్ ఏజెంట్ అండ్ పీర్స్ ఆర్ ద సెకండరీ సోషలైజేషన్ ఏజెంట్స్. థర్డ్ వన్, peers are primary socialization agents and family is a secondary socialization agent. Fourth one, family and mass media both are secondary socialization agent. So correct option వచ్చేసి స్కూల్ ఈజ్ ఎ ప్రైమరీ socialization, peers is a secondary socialization. Option 2 is a correct answer. Next question, theory of multiple intelligence emphasizes that. అన్నాడు. ఫస్ట్ వన్, ఇంటెలిజెంట్ క్వశ్చన్ క్యాన్ బి మెజర్డ్ ఓన్లీ ఆబ్జెక్టివ్ టెస్ట్ అన్నాడు. సో రాంగ్. సెకండ్ వన్, ఇంటెలిజెన్స్ ఇన్ వన్ డొమైన్, ఇట్ ఎన్షూర్స్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆల్ అదర్ డొమైన్స్.
సో ఇది కూడా రాంగ్ అనమాట. నెక్స్ట్, దెర్ ఆర్ సెవరల్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్. సో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటే సెవరల్ ఫార్మ్స్, ఎక్కువ మంది ఇంటెలిజెన్స్ ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. దెర్ ఆర్ నో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ ఇంటెలిజెన్స్. అసలు ఇంటెలిజెన్స్లో డిఫరెన్సెస్ ఉండవు అన్నారు, కానీ ఇంటెలిజెన్స్ అంటేనే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు లారెన్స్ కోల్బర్గ్. సో కోల్బర్గ్ గురించి ఇచ్చినారు, ఇక్కడ స్టేజెస్ ఇచ్చినారు అనమాట. 3 స్టేజెస్, 3 స్టేజెస్, 6 లెవెల్స్, 3 స్టేజెస్, 6 లెవెల్స్. సో కోల్బర్గ్ థియరీ, పర్ఫార్మింగ్ అన్ యాక్ట్ అండ్ డూయింగ్ సంథింగ్ బికాజ్ ద అదర్ అప్రూవ్స్ ఇట్. సో పిల్లలు ఏదన్నా కానీ వేరే వాళ్ళ అప్రూవల్ కోసం ఏదన్నా ఒక పనిని చేయడం అనమాట, అది ఏ స్టేజ్ కిందికి వస్తుంది అన్నాడు. ఫస్ట్ వన్ ప్రీ కాన్వెన్షనల్ స్టేజ్, సెకండ్ వన్ కాన్వెన్షనల్ స్టేజ్, థర్డ్ వన్ పోస్ట్ కాన్వెన్షనల్, ఫోర్త్ వన్ ఫార్మల్ కాన్వెన్షనల్ స్టేజ్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కాన్వెన్షనల్ స్టేజ్. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, Lev Vygotsky, social cultural perspective of learning emphasizes importance of dash in the learning process. First one cultural tools, second one attribution, third one motivation, fourth one equilibrium. Fourth one equilibrium. సో లెవ్ వైగోట్స్కీ గురించి అడుగుతున్నాడు. సో లెవ్ వైగోట్స్కీలో ఈ సెకండ్ క్వశ్చన్ అనమాట. లెవ్ వైగోట్స్కీలో సెకండ్ క్వశ్చన్. సో సోషల్ కల్చరల్ perspectives of learning, it emphasizes the importance of in the dash learning process అన్నాడు. సో కల్చరల్ టూల్స్, అట్రిబ్యూషన్, మోటివేషన్, ఈక్విలిబ్రియం. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి లెవ్ వైగోట్స్కీ దేని గురించి చెప్పినాడు, కల్చరల్ టూల్స్. కల్చరల్ టూల్స్. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్, కల్చరల్ టూల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ దిస్ థియరీ of cognitive development, Jean Piaget, it explains the cognitive structure in the terms of అన్నాడు. సో జీన్ పియాజే. సో పియాజే ఇంపార్టెంట్, పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట, చూసుకోండి. ఫస్ట్ వన్ సైకాలజికల్ టూల్స్, సెకండ్ వన్ స్టిమ్యులస్ రెస్పాన్స్ అసోసియేషన్, థర్డ్ వన్ జెడ్పీడీ, ఫోర్త్ వన్ స్కీమ్స్. సో పియాజే, అబౌట్ పియాజే కాగ్నేటివ్ స్ట్రక్చర్ వచ్చేసి స్కీమ్స్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, స్కీమ్స్. జెడ్పీడీ, జెడ్పీడీ వచ్చేసి వైగోట్స్కీ, జెడ్పీడీ వచ్చేసి వైగోట్స్కీ. నెక్స్ట్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఇన్ జీన్ పియాజే థియరీ కాగ్నేటివ్ డెవలప్మెంట్ క్యారెక్టరిస్టిక్స్ అన్నారు. సో జీన్ పియాజే ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో, ప్రీ ఆపరేషనల్ మొత్తం 4 స్టేజెస్ కదా, మొత్తం 4 స్టేజెస్ అనమాట. సెన్సరీ మోటార్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, ఆపరేషనల్ స్టేజ్, ఫార్మల్ స్టేజ్, ఇన్ఫార్మల్ స్టేజ్ అనమాట. సో సెన్సరీ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, ఫార్మల్, ఇన్ఫార్మల్ స్టేజ్ అనమాట. సో క్యారెక్టరిస్టిక్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ డెవలప్మెంట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్, second one centration in thought, third one hypothetical detective thinking. So hypothetical detective thinking. Fourth one ability to conserve and cerite objectives. So correct option వచ్చేసి ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో వచ్చేసి centration in thoughts. Option 2 is a correct answer. Option 2 is a correct answer. Next question, which of the following statement is the correct in context of the development? Correct statement అడుగుతున్నాడు డెవలప్మెంట్ గురించి. ఫస్ట్ వన్, ఇది కూడా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది డెవలప్మెంట్లో. ఫస్ట్ వన్ డెవలప్మెంట్ హ్యాస్ ద సేమ్ రేట్ ఆఫ్ గ్రోత్ అక్రాస్ ద కల్చర్ ఆఫ్ ఎవ్రీ వన్ అన్నాడు. సో ఎక్కడన్నా సేమ్ రేట్ గ్రోత్ ఉంటుందా? సో నెక్స్ట్ క్వశ్చన్, డెవలప్మెంట్ అక్కర్స్ ఓన్లీ త్రూ లెర్నింగ్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద స్కూల్. సో ఏమంటున్నారు, డెవలప్మెంట్ ఓన్లీ లెర్నింగ్ ద్వారా డెవలప్మెంట్ అవుతుంది అంటున్నాడు స్కూల్లో. సో నెక్స్ట్ వన్ డెవలప్మెంట్ అక్కర్స్ ఓన్లీ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ చైల్డ్హుడ్. సో డెవలప్మెంట్ ఎప్పుడు
చైల్డ్హుడ్లో మాత్రమే డెవలప్ అవుతుందా అడుగుతున్నాడు. నెక్స్ట్ డెవలప్మెంట్ ఈజ్ ఎ మల్టీ డైమెన్షనల్. డెవలప్మెంట్ ఈజ్ ఎ మల్టీ డైమెన్షనల్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రతి ఒక్కరి దాంట్లో సేమ్ గ్రోత్ ఉండదు. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. సో లెర్నింగ్ అనేది స్కూల్లో ఒక్కటి జరగదు, డెవలప్మెంట్ అనేది స్కూల్లో ఒక్కటి జరగదు, ఇది కూడా రాంగ్. నెక్స్ట్ చైల్డ్హుడ్లో మాత్రమే డెవలప్మెంట్ జరుగుతుంది అన్నాడు, ఇది కూడా రాంగ్. సో డెవలప్మెంట్ ఈజ్ ఏ మల్టీ డైమెన్షనల్. ఆప్షన్ 4 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అమాంగ్ చిల్డ్రన్ ఫ్రమ్ బర్త్ టు అడాలసెన్స్. సో బర్త్ టు అడాలసెన్స్ సీక్వెన్స్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ సెన్సరీ కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్, సెకండ్ వన్ అబ్స్ట్రాక్ట్ సెన్సరీ కాంక్రీట్, థర్డ్ వన్ కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్ సెన్సరీ, నెక్స్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ కాంక్రీట్ సెన్సరీ. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సెన్సరీ మోటార్ స్టేజ్, కాంక్రీట్ స్టేజ్, అబ్స్ట్రాక్ట్ స్టేజ్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ ఏ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్లో ఎలా ఉంటుంది? ఫస్ట్ వన్, ఏ hindrance to the process of learning. Second one, a failure on the part of teacher. Third one, criteria for making ability based group important for planning of teaching learning process. So progressive classroom individual differences, so it should be treated as importance of planning for teaching learning process. So teaching learning process, TLP, teaching learning process. Option 4 is the correct answer. Next question, in an inclusive classroom emphasis should be on inclusive classroom. About inclusive classroom, performance oriented goal, undifferentiated instructions, segregation of students based on their social identity, providing opportunities aiming at maximizing potential of individual children అన్నాడు. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్. సో పిల్లలకి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఎయిమింగ్ అట్ maximizing potential of individual children. So option 4 is a correct answer. Next question, according to right of person with disability. So right of person with disability, which of the following term appropriate to use అన్నమాట. సో రైట్ ఆఫ్ పర్సన్ విత్ డిసెబిలిటీస్కి ఏది ఎక్కువగా యూస్ చేస్తారో చూద్దాం. రిటార్టెడ్ స్టూడెంట్, హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్, స్టూడెంట్ విత్ ఫిజికల్ డిసెబిలిటీ, ఫోర్త్ వన్ స్టూడెంట్ విత్ క్రిపుల్డ్ బాడీ. స్టూడెంట్ విత్ క్రిపుల్డ్ బాడీ అన్నాడు. సో రైట్ ఆఫ్ పర్సన్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ వచ్చేసి 2016. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టూడెంట్ విత్ ఫిజికల్ డిసెబిలిటీ. సో ఫిజికల్ డిసెబిలిటీ. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, in order to address the needs of students who are facing learning difficulties, the teacher should not అన్నాడు. షుడ్ నాట్ కానిది. ఫస్ట్ వన్, యూజ్ మల్టిపుల్ ఆడియో వీడియో విజువల్ ఎయిడ్స్. సెకండ్ వన్, యూజ్ కన్స్ట్రక్టివ్ పెడగాజికల్ అప్రోచెస్. థర్డ్ వన్, డూ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్. ఫోర్త్ వన్, ప్రాక్టీస్ రిడ్జ్ స్ట్రక్చర్ ఫర్ పెడగాజీ అండ్ అసెస్మెంట్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నాట్ అన్నాడు. నాట్. సో డిఫికల్టీస్ లెవెల్స్కి ఆడియో విజువల్స్ ఎయిడ్స్ అనేది యూజ్ చేయాలి, కరెక్టే. యూజ్ కన్స్ట్రక్టివ్ పెడగాలజికల్ అప్రోచెస్, ఇది కరెక్టే. డూ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్, సో ఇది కూడా కరెక్టే. సో రిజిడ్, దిస్ ఈజ్ ద నెగిటివ్ వర్డ్, దిస్ ఈజ్ ద నెగిటివ్ వర్డ్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Practice rigid structure for pedagogy and assessment. Option 4 is the correct answer. Next one, dash is the primary identifying feature of creativity. So dash is the primary identifying feature of creativity అన్నాడు. సెకండ్ ఆప్షన్ చూడండి, లో కాంప్రిహెన్షన్. సెకండ్ వన్, డైవర్జెంట్ థింకింగ్. థర్డ్ వన్, హైపర్ యాక్టివిటీ. ఫోర్త్ వన్, ఇన్
అటెంటివ్నెస్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డైవర్జెంట్ థింకింగ్ అనమాట. డైవర్జెంట్ థింకింగ్. దిస్ ఈస్ ద ఫ్యూచర్ ఫర్ క్రియేటివిటీ. ఆప్షన్ 2 is the correct answer. Next question. In order to address learning from diverse background, a teacher should first one, avoid talking about aspects related to diversity. Second one, draw examples from diverse settings. Third one, use standardized assessment for all. Fourth one, use statements that strengthen negative stereotypes. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డ్రా ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ డైవర్స్ సెట్టింగ్స్. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. సో అవాయిడ్ అన్నాడు. సో అవాయిడ్, దిస్ ఇస్ ద నెగిటివ్, రాంగ్. సో ఇక్కడ చూడండి, స్టాండర్డైజ్డ్ అన్నాడు, దిస్ ఇస్ ఆల్సో రాంగ్. అండ్ నెగిటివ్ స్టీరియో టైప్స్ అన్నాడు, దిస్ ఇస్ ఆల్సో రాంగ్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డ్రా ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ డైవర్స్ సెట్టింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీస్ కెన్ బి facilitated by first one, focusing on drilling and practice. Second one, encouraging fixed process of solving on the problems. Third one, encouraging use of analogies. Fourth one, generating fear among students. So correct option వచ్చేసి encourage use of analysis, encourage use of analogies. Option 3 is the correct answer. సో ఇక్కడ ఏమన్నాడు, డ్రిల్ పైన ప్రాక్టీస్ చేయమన్నాడు, రాంగ్. సో ఫిక్స్డ్ ప్రాసెస్ని ఎంకరేజ్ చేయమన్నాడు, రాంగ్. సో జనరేట్ ఫియర్ అన్నాడు, ఫియర్ కూడా నెగిటివ్ వర్డ్, దిస్ ఇస్ ఆల్సో రాంగ్. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎంకరేజింగ్ యూజ్ ఆఫ్ అనాలజీస్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. నెక్స్ట్ క్వశ్చన్. మోటివేషన్ టు లెర్న్ కెన్ బి సస్టైన్డ్ బై. మోటివేషన్ గురించి అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, punishing the children. Second one, focusing on mastery oriented goals. Third one, giving very easy tasks to children. Fourth one, focusing rote memorization. So correct option వచ్చేసి focusing on mastery oriented goals. Option 2 is a correct answer. Punishing is a negative word. సో ఈజీ టాస్క్స్ ఇవ్వకూడదు అనమాట ఎక్కువగా. నెక్స్ట్ రోట్, ఇది కూడా నెగిటివ్ వర్డ్. సో ఫోకసింగ్ ఆన్ మాస్టరీ ఓరియంటెడ్ గోల్స్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, షేమ్ అనేది ఫస్ట్ వన్, హ్యాస్ నో రిలేషన్ టు కాగ్నిషన్. సెకండ్ వన్, కెన్ హ్యావ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ కాగ్నిషన్. థర్డ్ వన్, ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ టు మోటివ్ ద చిల్డ్రన్ టు లెర్న్. Fourth one, should be generated frequently in teaching learning process. So shame is nothing but have negative impact on cognition. షేమింగ్ అంటారు కదా, సో షేమ్ అని అది వచ్చేసి నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది కాగ్నిషన్ పైన. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following is most effective mode of teaching learning? Most effective mode అన్నాడు. సో ఆప్షన్స్, rote memorization, rote memory, negative word. Exploration of relations between concepts. Third one, observation without analysis. Fourth one, imitation and repetition అన్నాడు. సో repetition, this is wrong. Observation without అన్నాడు. వితౌట్ అబ్జర్వేషన్ అనాలిసిస్ ఎలా చేస్తారు, చేయరు. సో దిస్ ఈజ్ రాంగ్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2, ఎక్స్ప్లోరేషన్ రిలేషన్స్ బిట్వీన్ కాన్సెప్ట్స్. సో కాన్సెప్ట్స్కి దీనికి రిలేషన్స్ ఉండాలన్నమాట, ఎక్స్ప్లోర్ చేయాలి. నెక్స్ట్, ఏ టీచర్ షుడ్ అనలైజ్ ద వేరియస్ ఎర్రర్స్ మేడ్ స్టూడెంట్స్ ఆన్ ఏ గివెన్ టాస్క్ బికాజ్. సో వేరియస్ ఎర్రర్స్ అన్నాడు, వేరియస్ ఎర్రర్స్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వేరియస్ ఎర్రర్స్, అబౌట్ వేరియస్ ఎర్రర్స్. ఫస్ట్ వన్,
She can decide the degree of punishment accordingly. Punishment accordingly. Second one, understanding of error are meaningful in the teaching learning process. Errors are the meaningful in the teaching learning process. She can segregate those who made more errors in comparison to others. Who made more errors comparison to others. Learning is solely based on the correction of errors. Correction of errors. So correct option వచ్చేసి టు అండర్స్టాండ్ ద ఎర్రర్స్. అండర్స్టాండ్ ఎర్రర్స్ని అండర్స్టాండ్ చేయాలి, అర్థం చేసుకోవాలి ఎర్రర్స్ని. అలానే మీనింగ్ఫుల్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మీనింగ్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ చిల్డ్రన్ టు లెర్న్ వెన్. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ చిల్డ్రన్ టు లెర్న్ వెన్ అన్నాడు. ఫస్ట్ వన్, ఇన్ఫర్మేషన్ ఈజ్ presented in disconnected chunks. Disconnected chunks. Second one, they are instinctually motivated అన్నాడు. సో థర్డ్ వన్, లెర్నింగ్ ఈజ్ సోషల్లీ కాంటెక్స్చువలైజ్డ్. ఫోర్త్ వన్, కంటెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ త్రూ మల్టిపుల్ వేస్. కంటెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ త్రూ మల్టిపుల్ వేస్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి different from children to learn when information is presented in disconnected chunks. So option 1 is a correct answer. Next question, best state of learning. First one, high arousal, high fear. Low arousal, high fear. Moderate arousal, no fear. No arousal, no fear. So correct option వచ్చేసి 24th. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మోడరేట్ అరౌజల్, నో ఫియర్. మోడరేట్ అరౌజల్, నో ఫియర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, constructivist view of learning suggests that children construction of their knowledge own అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్, have no role to play in. Second one, are solely dependent on adults. Third one, play an active role. Fourth one, are solely depends on textbooks in అన్నాడు. నో రోల్ అన్నాడు. అసలుకి నో రోల్, పిల్లలకి రోల్స్ ఇవ్వాలి. సో దిస్ ఈజ్ రాంగ్. సో సోలీలీ డిపెండ్ ఆన్ అడల్ట్స్ అన్నాడు. అడల్ట్స్ పైన ఎందుకు డిపెండ్ అవ్వాలి? సో దిస్ ఈజ్ ద రాంగ్. ఇట్ డిపెండ్స్ టెక్స్ట్ బుక్ అన్నాడు. దిస్ ఈజ్ ద రాంగ్. ప్లే అన్ యాక్టివ్ రోల్. ప్లే అన్ యాక్టివ్ role. So option 3 is a correct answer. Option 3 is a correct answer. Next question, which of the following beliefs is good for learning? First one, ability is improvable. Second one, ability is fixed. Third one, efforts don't make any difference. Fourth one, failure is uncontrollable అన్నాడు. సో గుడ్ లెర్నింగ్ వచ్చేసి అబిలిటీ ఈజ్ ఇంప్రూవబుల్. సో ఇంప్రూవ్ చేయాలన్నమాట. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అమాంగ్ స్టూడెంట్స్ ఈజ్ లైక్లీ టు ఇంప్రూవ్ ఇన్ ద సెట్టింగ్స్ విచ్ ఎంఫసైజెస్ ఆన్. So conceptual understanding among the students to improve in settings which emphasizes అన్నాడు. ఫస్ట్ వన్, కాంపిటీషన్స్. సెకండ్ వన్, టెక్స్ట్ బుక్స్ సెంట్రిక్ పెడగాజీ. థర్డ్ వన్, ఫ్రీక్వెంట్ ఎగ్జామినేషన్స్. ఫోర్త్ వన్, ఇంక్వైరీ అండ్ డైలాగ్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంక్వైరీ అండ్ డైలాగ్. ఆప్షన్ 4 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. కాంపిటీషన్స్ కాదు, టెక్స్ట్ బుక్ సెంటర్డ్ అన్నాడు, అది కాదు. ఫ్రీక్వెంట్ ఎగ్జామినేషన్స్ అన్నాడు, ఎగ్జామినేషన్స్. సో దిస్ ఇస్ కూడా రాంగ్. సో ఎంక్వైరీ అండ్ డైలాగ్. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ ఏ టాస్క్ సైనా ఈజ్ టేకింగ్ టు హర్ సెల్ఫ్ అబౌట్ వేస్ షీ కెన్ ప్రొసీడ్ ఆన్ ద టాస్క్. అకార్డింగ్ టు లివ్ వైగోట్స్కీ, ideas of language and thought is a kind of private speech. Is a sign for అన్నారు. సో లెవ్ వైగోట్స్కీ అబౌట్ లెవ్
వైగోట్స్కి. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సెల్ఫ్ రెగ్యులిజం. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో ఈగోసెంట్రిజం ఈజ్ ఏ కాగ్నేటివ్, దట్ మీన్స్ పియాజే. నెక్స్ట్ వన్, evaluation practices should aim at evaluation. First one, labeling of students. Second one, segregation of students for ability based student groups. Third one, identifying students needs and requirements. Fourth one, identification of high achievers for prize distribution. So correct option is identifying students needs and requirements. Next question, individual differences in developing of children can be attributed to individual differences development. First one, heredity only, environment only, neither heredity nor environment, interplay of heredity and environment. So correct option వచ్చేసి interplay of heredity and environment. సో హెరిడిటీ ఎన్వైర్న్మెంట్ రెండు కూడా అఫెక్ట్ చేస్తుంది అనమాట అబౌట్ డెవలప్మెంట్. సో 30 క్వశ్చన్స్ అయిపోయినాయి సైకాలజీ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.